హలో నేను సిఎస్ రావు. పాకిస్తాన్ దోల తీరింది. డిక్కీ బల్స్ని కూడా మస్తాన్ కొట్టుకొచ్చి సవాల్ చేసినట్టు చేసింది. సీన్ కట్ చేస్తే కేవలం 40 నిమిషాల వ్యవధిలో మొత్తం పాకిస్తాన్ బోర్డర్ అవతల ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని లేపేసింది భారత్. దాంట్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు లేచిపోయారు, భూస్థాపితమయ్యారు. వాళ్ళ బంకర్లన్నీ నేలమట్టమయ్యాయి. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ వీడియోస్ కానీ పాకిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు. అందుకే సింహాన్ని కదిలించొద్దు, సింహాన్ని కదిలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు రుచి చూసింది పాకిస్తాన్. ఇంత జరిగిన తర్వాత ప్రతీకార దాడులు మేము తీర్చుకుంటామని చెప్పి మళ్ళీ పాకిస్తాన్ నోరు లేపుతుంది. అందుకే అమెరికా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి రూబియో, జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి రూబియో పాకిస్తాన్కి సంబంధించిన జాతీయ భద్రతా అధికారికి ఫోన్ చేసి కీప్ క్వైట్ అని చెప్పారట. అమెరికా ట్వీట్ కూడా చేశారు. ఫోన్ చేసి జాతీయ భద్రతా సలహాదారుకి, పాకిస్తాన్ సంబంధించిన ప్రతినిధికి, అమెరికాకు సంబంధించినటువంటి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి రూబియో ఫోన్ చేసేసి కీప్ క్వైట్, మూసుకొని ఉండండి అని చెప్పారు పాకిస్తాన్కి. ఒకవేళ మీరు కనుక మూసుకొని ఉండకపోతే మిగిలినట్టు పాకిస్తాన్ కూడా మిగలదు, అనవసరంగా భారతదేశాన్ని రెచ్చగొట్టద్దు, మీరు భారతదేశం మీద యుద్ధం చేయాలనేటువంటి ప్రయత్నం చేయొద్దు, ఒకవేళ చేస్తే మీరు క్లోజ్ అయిపోతారని చెప్పి అమెరికా చాలా క్లియర్గా చెప్పింది. అందుకే అదేదో సినిమాలు చెప్పినప్పుడు కొట్టితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి. అది పరిస్థితి పాకిస్తాన్ ఇప్పుడు. భారతదేశం కొడితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి. లేదు మేము కొట్టించుకోం, మేము గిల్లించుకోం అని అంటే పాకిస్తాను ప్రపంచ పటంలో లేకుండా పోతుందని చెప్పి అమెరికా చెప్పింది పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అధికారికి. సో కాబట్టి మూసుకొని ఉండండి అని చెప్పింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏమంటున్నారు, ఒకవేళ కనుక మీరు ఇంకా దాడులు కొనసాగిస్తే మేము ప్రతీకార దాడులు తెరదీస్తాం, అణుబాంబులు వేస్తాం, ఇలా మేకపోతు గాంభీర్యపు మాటలు చెప్తూ ఉంది పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటే, ఇప్పుడు ప్రతీకార దాడులకు మేము తెగబడతామని అంటున్నారు, ఇంతటితో ఆపేయండి అంటున్నారు మళ్ళా పైగా. ఒకవేళ ఇప్పుడు ఆపేస్తే పాకిస్తాన్ కామ్గా ఉంటుందా? ఉండదు. అందుకే భారత ఆర్మీ చాలా క్లియర్గా చెప్పింది. విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారు. అలాగే భారత ఆర్మీకి సంబంధించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అని చెప్పి పాకిస్తాన్కి చెప్తూ ఉంది భారతదేశం. సో కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు బంకర్లను దాంకుంటున్నారు బతికున్నటువంటి ఉగ్రవాదులు. అలాగే పాకిస్తాన్ సైన్యం కూడా బంకర్లలో నుంచి మాట్లాడుతున్నారు. సైన్యానికి సంబంధించినటువంటి జనరల్స్, కల్నల్లు వీళ్ళు బంకర్లో నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ లష్కరే తోయిబా కానీ, లేదంటే హిజ్బుల్ ముజాహిద్దీన్ అనేటువంటిది కానీ, లేదంటే జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సమస్యలు ఏవైతే ఉన్నాయో భయంకరమైనటువంటివి, అవి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సమస్యలు. అక్కడి నుంచి పుట్టుకొచ్చిందే టీఆర్ఎఫ్. ఆ టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళే పెహల్గామ్ దాడికి పాల్పడ్డారు. పెహల్గామ్లో ఏ విధంగా అయితే దాడి చేశారో దానికి ఇప్పుడు సరైనటువంటి జవాబు భారతదేశం చెప్పింది పాకిస్తాన్కి. 100 మంది ఉగ్రవాదులను లేపేసింది కేవలం 40 నిమిషాల్లో. అత్యంత పవర్ఫుల్ బాంబ్స్ని వేసింది, మిజైల్స్ని ప్రయోగించింది, టార్గెట్ చేసింది. పాకిస్తాన్ అవతల వైపుకి వెళ్లకుండానే భారత భూభాగం నుంచే పాకిస్తాన్ని టార్గెట్ చేసి కొట్టింది. పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలని, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలని లేపేసింది, ధ్వంసం చేసేసింది. దీంతో లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి చీఫ్ ఫ్యామిలీ లేచిపోయింది. అతను ఇప్పుడు
కుక్క చావడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలుస్తోంది. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్ర లీడరు, కమాండరు నరేంద్ర మోడీ నాలుగు కోసేస్తాను, నాలుగు చీరేస్తాను, శ్వాస పీల్చుకోకుండా చేస్తాను, పాకిస్తాన్ నుంచి ఢిల్లీ వరకు రక్తాన్ని పారిస్తానని చెప్పి బీరాలు పలుకుతూ ఉన్నారు. భారత్ ఇచ్చినటువంటి ఒక కిక్కి పాకిస్తాన్ ఇప్పుడు ఊపిరి సలుపుకోలేని పరిస్థితి, ఉక్కిరిబిక్కిరి ఆడుతుంది. సైన్యాన్ని కాపాడుకోవాలా లేదంటే ఉగ్రవాదాలను కాపాడుకోవాలా అనే పరిస్థితికి వచ్చేసింది పాకిస్తాన్. భారత సైన్యం 40 నిమిషాల్లో ఎలాంటి బాంబుల్ని ప్రయోగించింది అనేది కనుక మనం ఒకసారి చూస్తే ఎంత ప్లాన్డ్గా, ఎంత వ్యూహాత్మకంగా, ఎంత నింపాదిగా ఆ ప్రయోగం చేసింది ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని మనం గమనించవచ్చు. అసలు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు అని అంటే, పెహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అది కూడా మహిళల ఎదుట. ఆ మహిళల యొక్క బొట్టుని తుడిపేశారు. అందుకే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ ఎంత శక్తివంతంగా ఉంటుందో, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో పాకిస్తాన్ సైన్యానికి రుచి చూపించింది భారతదేశం, భారత ఆర్మీ. ఆ టార్గెట్ని ఎలా చేసింది అని అంటే, మీ దేశం మీద, మీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద బంకర్లో దాక్కున్నటువంటి వాళ్ళని ఏ విధంగా ధ్వంసం చేస్తామో చూడండి అని చెప్పి ముందే 10 నిమిషాల ముందే ప్రకటించి చెప్పి మరీ కొట్టింది పాకిస్తాన్ని భారత ఆర్మీ. ఎలాంటి స్థావరాల మీద దాడులు చేస్తున్నామో ముందే ఒక వీడియో కూడా రిలీజ్ చేసి పెట్టింది. వీడియో రిలీజ్ చేసి పెట్టి ఆ స్థావరాల మీద టార్గెట్ చేసి భారత ఆర్మీ కొట్టింది. దాంతో నరేంద్ర మోడీ గారు రాత్రంతా నిద్ర లేకుండా ఆ ఆపరేషన్ని చూస్తూ ఉన్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒబామా అమెరికాలో కూర్చొని ఇక్కడ ఒసామా బిన్ లాడెన్ని ఏ విధంగా చంపారో పాకిస్తాన్లో, అలాగే ఇప్పుడు ఉగ్రవాదులను ఏరిపారేశారు పాకిస్తాన్లో. భారత ఆర్మీ ఇండియాలో ఉంటూ ఆ ఆపరేషన్ని నరేంద్ర మోడీ గారు దగ్గరుండి చూశారు. అర్ధరాత్రి నుంచి ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 3:30, 3:40 వరకు జరిగింది ఈ ఆపరేషన్. సో చాలా వ్యూహాత్మకంగా జరిగినట్టు ఆపరేషన్లో ఏమేమి ప్రయోగించారంటే, పిఎస్సిఎల్పి మిసైల్, పవర్ఫుల్ మిసైల్ ఇది, పిఎస్సిఎల్పి మిసైల్, అలాగే స్టాండ్ అండ్ స్మార్ట్ బాంబ్, అలాగే లోటరింగ్ మందుగుండు సామగ్రి, దాంతోపాటు క్షిపణులు, డ్రోన్ బర్న్ క్షిపణులు, ఇవి మొత్తం ఒకేసారి ఆ టార్గెట్స్ మీద ప్రయోగించారు. సాధారణంగా ఒక్కొక్క దాన్ని ప్రయోగిస్తారు, మిసైల్ని ఒకసారి, క్షిపణులను ఒకసారి, అలా కాకుండా ఇప్పుడు చేసినటువంటి ఆపరేషన్లో పిఎస్సిఎల్పి మిసైల్ని, స్టాండ్ అండ్ స్మార్ట్ బాంబ్, అలాగే లోటరింగ్ మందుగుండు సామగ్రి, అలాగే డ్రోన్ బర్న్ క్షిపణులు, ఇవి సెకండ్కి ఒకదాని తర్వాత ఒకటి అటాక్ చేసినాయి. దాంతో కన్ను మూసి కన్ను తెరిసే లోపల ఉగ్రవాద స్థావరాలు లేచిపోయినాయి. అది భారత్ ఆర్మీ యొక్క శక్తి. ఇప్పుడు కేవలం ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఉందంటున్నారు. మరి అసలు సినిమా ఏంటి? ట్రైలర్కే ఇప్పుడు పాకిస్తాన్ తోకముడిచింది. అసలు సినిమా ఉంటే అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఉండకపోదేమో. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. కేవలం 40 నిమిషాల వ్యవధిలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని చాలా వరకు లేపేసింది. దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పి కూడా సమాచారం వస్తుంది. కానీ పాకిస్తాన్ ఇంకా అఫీషియల్గా సమాచారాన్ని అయితే విడుదల చేయలేదు. భారత ఆర్మీ అయితే ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా కొన్నిటిని రిలీజ్ చేశారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్కి ఇక ఇత్తడే, ఆల్రెడీ రుచి చూపించారు. రాబోయే రోజుల్లో మరింత ఘాటుగా ఈ దాడులు ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ దాడి మీద సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది న్యూస్, మీరు కూడా చూసుంటారు. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.